కీర్తన సంఖ్య 17. ఈ 17వ కీర్తనలో 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాలని 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము మొదటి 9 వచనాలు. ఈ మొదటి 9 వచనాలకు పెట్టిన పేరేంటంటే, ప్రభు అయిన దేవుని పట్ల తన విశ్వాస్యతను పునరాలోచన చేసుకుంటూ అసూయతో రగులుచున్న శత్రువు దాడి నుండి రక్షించమని దావీదు ప్రభువునకు చేసిన ప్రార్థన. మొదటి వచనంలో దావీదు అంటాడు, యెహోవా నా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రార్థన చేసేటప్పుడు దావీదు న్యాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దావీదు అంటున్నాడు, నా మాటలు కపటమైనవి కాదు అంటాడు. రెండవ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు రావాలంటాడు. నీ కనుదృష్టి న్యాయంగా చూస్తుంది అని అంటాడు. మూడవ వచనంలో, రాత్రి వేళ నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను శోధించి చూసావు, నాలో నీకు ఏ దురాలోచన కనపడలేదు, నీ నోటి మాట నేను దాటను, అతిక్రమించను అని అంటున్నాడు. నాలుగవ వచనంలో, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటాడు. ఐదవ వచనం, నీ మార్గముల యందు నా నడతలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదంటాడు. నీకే మొరపెడుతున్నాను, నీ శరణుజొచ్చున్నాను అంటాడు. ఏడవ వచనంలో, నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుమంటాడు. తొమ్మిదవ వచనంలో, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద దాచు. బహుశా సౌలు దావీదును తరుముతున్నప్పుడు, బహుశా మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలో ఈ ప్రార్థన చేశాడేమో. కొండ అటువైపున సౌలు జనులు, కొండ ఇటువైపున దావీదు జనులు. ఇంచుమించు దావీదు చిక్కినట్టే చిక్కాడు. దేవుడు చాలా అద్భుతంగా దావీదు ప్రార్థన విని తప్పించుకున్నాడు. అసూయ చేత సౌలు దావీదును తరుముతున్నాడు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ విషయం సౌలుకు తెలుసు, దావీదుకు తెలుసు. దావీదు పారిపోవాల్సి వచ్చింది. దావీదు తలుచుకుంటే సౌలును వెంటనే చంపిండేవాడు. అయితే దావీదు అలా చేయదలుచుకోలేదు. మనకు కూడా దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చే నేపథ్యంలో మనం చేసే కార్యకలాపాలను బట్టి బహుశా కొంతమంది అసూయ చేత మన మీద దాడి చేయొచ్చు. మనకు నిష్కారణంగా శత్రువులు తయారవ్వచ్చు. అయితే దావీదు వలె మనము దేవుని అనుసరించాలని, దావీదు వలె మనం ప్రార్థన చేసి దేవుని యొక్క నడిపింపు చొప్పున జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అందుకే బహుశా దేవుడు ఈ కీర్తన పెట్టాడేమో. తర్వాత భాగం 10 నుండి 12 వచనాల వరకు. దీనికి పెట్టిన పేరేంటంటే, శత్రువుల భక్తిహీనత మరియు వారి క్రూరత్వం. చూడండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే 10వ వచనం, హృదయాన్ని కఠినపరుచుకున్నారట, గర్వంగా మాట్లాడతారట. 11వ వచనం అంటాడు, దావీదును అనుచరులను గుర్తుపట్టి చుట్టుకున్నారట, వాళ్ళని నేల కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారంట. 12వ వచనంలో, చీల్చుటకు ఆతురపడు సింహం వలె, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలె ఉన్నారట. చాలా క్రూరమైన వ్యక్తులు, జాలి దయాదాక్షిణ్యం లేని వ్యక్తులు. అది వాళ్ళ జీవన శైలి. తర్వాత భాగం 13 నుంచి 15 వచనం వరకు. దీనికి పెట్టిన పేరేంటంటే, సంతృప్తి కోసం పరస్పర విరుద్ధమైన ఎంపికలు. 14వ వచనం అంటాడు, లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షించమని చెప్తూ, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. వాళ్ళ దృక్పథం సంతృప్తి ఏమనుకుంటారంటే, వాళ్ళ ఫ్యామిలీ బాగా విస్తరించి అలా పెళ్ళవ్వాలి, వెంటనే పిల్లలు పుట్టాలి, ఆ తర్వాత వాళ్ళు బాగా ఆస్తిపాస్తులు బాగా సంపాదించుకోవాలి, అదే వాళ్ళ జీవితం అనుకుంటారు, అదే సంతృప్తి అనుకుంటున్నారు. కానీ 15వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసుకున్నను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. 2 డిఫరెంట్ చాయిసెస్, 2 ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కొంతమంది ఏమో ఆస్తిపాస్తులు, సుఖ సంపదలు, కుటుంబ విస్తరణ ఇవే అనుకుంటున్నారు. కానీ మరికొందరు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళ ఆశను తీర్చుకుంటారంట. అక్కడ వాళ్ళకు తృప్తి దొరుకుతుందంట.
అందుకనే ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే, ప్రభు అయిన దేవుని వెంబడిస్తూ నమ్మకంగా బ్రతికేవారు సాధారణంగా ఈ లోకంలో అనేక ప్రాణహానులను ఎదుర్కొంటారు. వాళ్ళు నిష్కలంకంగా జీవిస్తూ దావీదు వలె ప్రార్థించాలి అని పేరు పెట్టాను. వ్యతిరేకతలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి. బహుశా దేవుని మనం ప్రేమిస్తుండొచ్చు, నమ్మకంగా వెంబడిస్తుండొచ్చు. ఆ వ్యతిరేకతలో అసూయ చేత మన మీద దాడి చేసే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఈ కీర్తన చూసి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.